సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనతో పాటు సైకాలజిస్ట్ భాగ్యార్క సిన్హా గారు ఉన్నారు. మాట్లాడదాం, చాలా విషయాలు తెలుసుకుందాం. మీ అందరికీ తెలుసు, యూట్యూబ్ సోషల్ మీడియా అంటే ఒక బిగ్ ప్లాట్ఫామ్. ప్రతి ఒక్కరికి వాళ్ళ టాలెంట్ ని ప్రపంచానికి పరిచయం చేసుకొని వాళ్ళు ఇంకా బాగా ఎదగటానికి ఒక గుడ్ ప్లాట్ఫామ్ అయితే మనం అందరికీ తెలుసు. కానీ ఎక్కడైతే మంచి ఉంటుందో అక్కడే చెడు కూడా ఉంటుంది, అదే స్థాయిలో అన్నందుకు ఒక పెద్ద ఉదాహరణ రీసెంట్ గా యూట్యూబర్ హనుమంతు, అంటే ఫన్ క్రియేట్ చేస్తున్నటువంటి వ్యక్తి ప్రణీత్ హనుమంతు. ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు. ఆయన ఎంతో బాధ్యత కలిగినటువంటి ఫ్యామిలీ, మంచి బ్యాక్గ్రౌండ్, ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చి యూట్యూబర్ గా తనను తాను ప్రూవ్ చేసుకుని లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత సంస్కారవంతంగా పనిచేయాలి, ఎంత సంస్కారవంతమైనటువంటి విషయాలు ప్రపంచానికి చూపించాలి. కానీ మీ అందరికీ తెలుసు, ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆ యూట్యూబర్ పైన ఎంత ఆగ్రహావేశాలతో ఊగిపోతున్నారంటే, ఒక తండ్రి కూతురు మధ్య ఉన్నటువంటి బంధాన్ని ప్రేమగా చూడాల్సింది పోయి, చాలా ప్రేమ తత్వంతో వర్ణించాల్సింది పోయి, కామెడీ పేరుతో, డార్క్ కామెడీ పేరుతో వ్యంగ్యంగా క్రియేట్ చేసి వికృత ఆనందం పొందాలి అనుకోవటం. ఈ విషయం పైన మాట్లాడడానికి మనతో పాటు సైకాలజిస్ట్ ఉన్నారు, మాట్లాడతాం. నమస్తే భాగ్యర్క గారు. నమస్తే లక్ష్మి గారు. చూసారు కదా, యూట్యూబర్ అంటే వాళ్ళ మీద కూడా చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అప్లోడ్ చేసే ప్రతి కంటెంట్ సొసైటీకి కనెక్ట్ అయ్యేది. ఎందుకంటే వాళ్ళు చాలా మంది ఫాలో అవుతూ ఉంటారు, దాన్ని ఇష్టపడుతూ ఉంటారు, ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. కానీ డార్క్ కామెడీ ఏంటండి అసలు? ఈ డార్క్ కామెడీ ఆ యూట్యూబర్ పరిస్థితిని ఎలా చూడొచ్చు అంటారు? ముందుగా డార్క్ హ్యూమర్ లేదంటే డార్క్ కామెడీ అంటే ఏంటంటే, ఇట్ ఈస్ నథింగ్ బట్ లైటనింగ్ అప్ ద ఇష్యూ. అంటే ఏదైనా ఒక చెప్పకూడని టాపిక్ లేదంటే ఒక సీరియస్ టబు ఏదైతే ఉంటుందో సొసైటీలో, దాన్ని లైటన్ చేసే విధంగా దాన్ని కామెడీ చేయడం అనేది డార్క్ హ్యూమర్ అని అంటారు. సో ఈ వీడియో ఏదైతే వచ్చిందో దాన్ని డార్క్ హ్యూమర్ పేరుతో చేశారు, ఎవరైతే చేశారో వాళ్ళకి అసలు డార్క్ హ్యూమర్ అంటే ఏంటో తెలియదు. వాళ్ళు తెలియకుండా ఆ పదాన్ని వాళ్ళకి నచ్చినటువంటి వేలో దాన్ని వాడుకున్నారు. సో ఈ డార్క్ హ్యూమర్ అనేది బ్యాడ్ కాదండి, కానీ వాళ్ళు బ్యాడ్ గా పర్సీవ్ చేసుకుని దాన్ని, అంటే వాళ్ళకి అర్థమైంది వేరు. సో వాళ్ళకి అర్థమైన భాషలోనే దాన్ని వీడియో చేసి చూపించుకున్నారు. సో వీళ్ళ మెంటాలిటీ ఎలా ఉంది, దేన్నైనా సరే వాళ్ళకి అర్థమైనట్టు చేసుకుని వాళ్ళకి అర్థమైంది జనానికి చూపించాలి అని అనుకుంటున్నారు. సో వీళ్ళు ఫేమస్ అవడానికో లేకపోతే సబ్స్క్రైబర్స్ ని పెంచుకోవడానికో ఇలాంటివి చేసి ఖచ్చితంగా ఫేమస్ అవ్వాలన్న ఉద్దేశంతో దీన్ని ముందుకు తీసుకుని వెళ్ళారు. కానీ అది వాళ్ళకి బ్యాక్ ఫైర్ అయ్యింది. వాళ్ళు కాంట్రవర్సీగా ఎక్కువ ఫేమస్ అవుతున్నారనే థీమ్ తీసుకున్నారు అనుకోవచ్చా? డెఫినెట్ గా అండి. అంటే వాళ్ళ గోల్ వచ్చేసి ఫేమస్ అవ్వడం. వాళ్ళు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండుంటే గనక, వాళ్ళు ముందు రీల్స్ గనక మీరు చూసుంటే వాళ్ళ యొక్క పేజ్ లో ప్రతి సెలబ్రిటీని ట్రోల్ చేయడం, ప్రతి అమ్మాయిని అబ్బాయిని భేదం లేకుండా జీవితంలో ఎంతో సాధించినటువంటి వ్యక్తుల్ని ట్రోల్ చేయడం అనేది ఖచ్చితంగా జరిగిందండి. సో వాళ్ళ మెయిన్ కాన్సెప్ట్ వాళ్ళు ఫేమస్ అవ్వడం తప్ప వాళ్ళు అందులో ఫన్ అయితే ఎవరికి అందించలేదని, ఇంకో ఎజెండే కనిపించట్లేదు అసలు. వాళ్ళ ఫన్ అంటే పేరులో ఉన్నటువంటి ఫన్ వాళ్ళ వీడియోస్ లోని రీల్స్ లోని అయితే మనకి ఎక్కడా కనిపించట్లేదు. వాళ్ళ ఎజెండా అయితే వాళ్ళు ఫేమస్ అవడం అనేది పెట్టుకున్నారు కాబట్టి వీళ్ళు ఈ కాంట్రవర్సీలో ఇరుక్కున్నారు అనేది. కానీ వీటిని స్టార్టింగ్ స్టేజ్ లో ఖండించకపోతే సొసైటీకి చాలా ప్రమాదకరం. ఇప్పుడు ఇక్కడ ఒక పర్సన్ ని ఇలాంటి కంటెంట్ చేస్తున్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తే, ఓ ఇది కూడా సొసైటీ యాక్సెప్ట్ చేస్తుంది, వీటిని కూడా చూసే వాళ్ళు ఉన్నారు, సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారని మరికొంతమంది ఇలాంటి వల్గారిటీ కంటెంట్ తో ముందుకు రావడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఇక్కడ మొత్తం ఓవరాల్ గా మనం ఏదైనా ఒక కేసు కానీ ఒక పర్సన్ సైకాలజీని స్టడీ చేసినప్పుడు అన్ని కోణాలు మీరు జనరల్ గా చూస్తూనే ఉంటారు. ఇక్కడ వాళ్ళు మాత్రమే ఫేమస్ అవ్వాలి, మనం చూపిస్తున్న కంటెంట్ సొసైటీ మీద కానీ చూస్తున్న వాళ్ళ మీద కానీ ఎలా వాళ్ళు ఫాలో అవుతారు, ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది అన్న థాటే వీళ్ళకి లేదు. ఇలాంటి మైండ్ సెట్ వాళ్ళని మనం ఏమనుకోవచ్చు? అంటే మీ భాషలో సైకాలజీగా అయితే మీరు ఎట్లా ట్రీట్ చేస్తారు? ఓకే, సో ఇలాంటి మైండ్ సెట్ ఉన్నటువంటి సోషియోపాత్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రపంచానికి నార్మల్ గానే కనిపిస్తుంటారు వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి. కానీ సడన్ గా వాళ్ళు ఉన్నటువంటి ఈ భావాలు ఇలాంటి రూపంలో బయటకు వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కనుక ఆ వీడియో కనుక గమనించినట్టయితే
ఆ వీడియోలో వల్గారిటీ అనేది ఎక్కడా కనిపించట్లేదు. అస్సలు తండ్రి బెల్ట్ తీసుకుని కొట్టడానికి వస్తున్నాడు అన్న భావన కలుగుతుంది మనలో. కొట్టడానికి వస్తున్నాడు కాబట్టి కోపంగా వచ్చాడు. సడన్ గా పాప తండ్రిని చూసి ప్రేమగా వెళ్తే ఆయన ఉయ్యాల కింద దాన్ని చేసి ఆ పాపని ఆడిస్తున్నాడు అన్న భావం మీలో కలుగుతుంది. ఎందుకంటే మనం అంతకు మించి ఆ రిలేషన్ ని ఏమి అసలు ఊహకు కూడా ఇంకొకటి రాదు. అది మనోహకు. సో మన ఆలోచనకి మనోహకు అట్లా రాలేదు. సో ఎప్పుడైతే ఇలా కొంచెం డిఫరెంట్ గా వ్యంగ్యంగా ఆలోచించే వాళ్ళు ఉంటారో వాళ్ళ ఆలోచనలకి రామ అన్న అది బూతులానే కనిపిస్తుంది. సో అక్కడ వాళ్ళు దాన్ని ఒక పాన్ వీడియో లాగా, ఒక చైల్డ్ పాన్ వీడియో లాగా వాళ్ళు తీసుకుని ఆ అబ్బాయి చెప్పినటువంటిది ఏంటంటే, అంటే ఆ అమ్మాయిని ఏదైనా చేయబోతున్నాడేమో అని లైక్ చేశాను వీడియోని, ఏం చేయకుండా ఉత్తి ఆడిస్తున్నాడు కాబట్టి నమస్కారం. నిజంగా మళ్ళీ దీని మీద ఒక చర్చ, వాడేమో లైక్ చేశాను అప్పటి వరకు, మళ్ళీ డిస్లైక్ చేశాను అని చెప్పడం, ఎంత క్రూరత్వమైన మనస్తత్వంతో వీళ్ళు ఉన్నారో అర్థమవుతుంది కదండి. సో వాళ్ళకి ఒక సెన్స్ ఆఫ్ సొసైటీ మీద ఒక సెన్స్ కానీ, వాళ్ళకు కామన్ మోరల్ వాల్యూస్ కానీ ఇటువంటి వాళ్ళకి లేవండి. వాళ్ళ లైఫ్ లో వాళ్ళు అనుకునేది, ఈ అబ్బాయిని కనుక మనం తీసుకుంటే వీళ్ళ బ్రదర్ కూడా ఏదో ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్. సో ఆ అబ్బాయికి ఉన్న ఫాలోవర్స్ ఈ అబ్బాయికి లేరు, ఈ అబ్బాయి ఎక్కువ ఫాలోవర్స్ ని తెచ్చుకోవాలి అంటే వీళ్ళ యొక్క టార్గెట్ సొసైటీకి ఏదైనా చెప్దాము, సొసైటీకి ఏదైనా మంచి చేద్దాము అనేది లేదు. ఇలాంటి వాళ్ళ ప్రత్యేక పాజిటివ్ వైబ్స్ ని వీళ్ళు యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడట్లేదు. ట్రూ. సో దీన్ని వీళ్ళు చాలా నార్మల్ గా, అంటే వాళ్ళు బ్యాక్ ఫైర్ అవుతుంది, మిస్ఫైర్ అవుతుంది అని అనుకున్నారు. ఇప్పుడు అయ్యింది తప్ప చేసేటప్పుడు అంటే ఒక కంటెంట్ ని స్టడీ చేద్దాము, కంటెంట్ స్టడీ చేసి దాన్ని మనం చేయొచ్చా చేయొద్దా, ఎటువంటి ప్రభావం యువత పైన పడుతుంది అంటే యువతకి ఇప్పుడు తెలియని విషయాన్ని వీళ్ళు స్ప్రెడ్ చేశారు. ఇప్పుడు వీళ్ళు స్ప్రెడ్ చేయడమే కాకుండా మనం ఇప్పుడు చైల్డ్ అబ్యూస్ అనేది ఇప్పుడు చాలా మందికి తెలుస్తూ ఉంటుంది. వీళ్ళు చేయడం వలన అంటే వీళ్ళకి ఎటువంటి శిక్ష పడకపోతే అది చాలా నార్మల్ ఏమో అనుకునేటువంటి పరిస్థితి కూడా మనకి ఎదురయ్యే సూచనలు ఉన్నాయండి. సో ఖచ్చితంగా వీళ్ళకి శిక్ష పడాలి. వాళ్ళ శిక్ష పడితేనే మనకి ఫ్యూచర్ లో ఎటువంటి ఆలోచనలు ఎవరికి రావు. అంటే మీరు ఇందాక చెప్పారు ఇలాంటి సైకోపాత్ అంటే వీళ్ళు ఎలాంటి సందర్భాల్లో చూడడానికి నార్మల్ గానే ఉంటారు, కానీ వాళ్ళని పసిగట్టడం ఎట్లా, వాళ్ళు అప్పటికప్పుడే తీసుకునే నిర్ణయాలు కానీ ఆలోచన ధోరణి కానీ ఎలా చేంజ్ గా అంటే మనకన్నా డిఫరెంట్ గా ఉంటుంది. సో సోషియోపాత్స్ ఏంటంటే జనరల్ గా సొసైటీలో చాలా నార్మల్ గా చాలా రెస్పెక్టెడ్ గా తిరుగుతూ ఉంటారు. వాళ్ళు సోషియోపాత్స్ అనే విషయము మనకి ఎట్టి పరిస్థితుల్లోని తెలియదండి. ఇలా ఏదన్నా అనుకోకుండా బయట పడతాయి తప్ప వాళ్ళ ఆలోచన విధానాలు లేదా వాళ్ళ వల్ల సఫర్ అయ్యే ఒక మనిషి తెలుసుకుంటారు తప్ప సమాజంలో మీరు నమ్మలేకపోతారు అలాంటి వాళ్ళు అలా చేయగలుగుతారా. ఫర్ ఎగ్జాంపుల్ అంత మంచి అప్బ్రింగింగ్ ఉండుంటుంది ఖచ్చితంగా. ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అంటే వాళ్ళ అప్బ్రింగింగ్ ఎంత బాగుంటుంది, వాళ్ళకి ఒక యునో ఎన్వైరన్మెంట్ కానీ వాళ్ళకి చదువు కానీ ఎంత బాగా పేరెంట్స్ చెప్పించి ఉంటారు. బట్ స్టిల్ వీళ్ళలో ఉన్నటువంటి ఆలోచనలు అంటే సొసైటీ మీద సెన్స్ లేకపోవడం కానీ, బాధ్యత లేకపోవడం కానీ, వీళ్ళు అలా పెరిగారు అంటే వీళ్ళు బయటకు నార్మల్ గా కనిపిస్తూ ఉంటారు, బట్ ఏదో ఒక విషయంలో దొరుకుతూ ఉంటారు. ఏదో ఒక విషయంలో సొసైటీకైనా దొరుకుతారు, లేకపోతే వాళ్ళ వల్ల ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళైనా వాయిస్ అవుట్ చేయడానికి. అంటే ఇలాంటి వాళ్ళకి ఒక నాలెడ్జ్, ఒక సోయా అంటారు కదా తెలంగాణ భాషలో అయితే ఉంటుందా, వీళ్ళు తల్లి వీళ్ళు చెల్లి వీళ్ళు పసిపిల్లలు వీళ్ళని ఇలాగనే మనం రెస్పెక్టబుల్ గా ట్రీట్ చేయాలి అట్లాంటి ఆలోచన ఉంటుందా ఇలాంటి వాళ్ళకి? సో వీళ్ళు బయట పడేది మాత్రము సొసైటీకి ఎలా కావాలో అలా బయట కనిపిస్తారు. వాళ్ళ మనసులో ఎటువంటి ఆలోచన ఉందో మనకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ వీడియో చూసే ఆయన మనసులో ఏముందో ఆ వీడియోలో చెప్తున్నారు కాబట్టి మనకు తెలిసింది తప్ప, లేదు అంటే మనం కలిసి చూస్తే ఆయన మనసులో ఏముందో తెలియదు. వ్యాలిడ్ పాయింట్ ఇది. ఎస్, అంటే వాళ్ళు మళ్ళీ డిస్కస్ చేశారు కాబట్టి వాళ్ళ ఆలోచన ఏంటో బయటపడింది కాబట్టి ఈ ముగ్గురు సమాజానికి ఒక పెద్ద చీడ పురుగులు అని అర్థమైంది. కాకుండా వాళ్ళ ఇన్బిల్ట్ ఇన్నర్ ఫీలింగ్ అయితే మనం చెప్పలేము. సో వాళ్ళ పోయి వాళ్ళే తీసుకున్నట్టు అయ్యింది. అంటే ఇది మొక్కతోనే మనము తుంచేసేలాగా వాళ్ళే మనకు ఒక ఛాన్స్ ఇచ్చారు. మనం దీన్ని తీసుకోవచ్చు ఎగ్జాంపుల్ గా. ఎస్ అండి, జనరల్ గా మనం చాలా మందిని చూస్తున్నాం. సైకాలజీ అనేటప్పటికీ కౌన్సిలింగ్ వచ్చే వాళ్ళు ఏదో స్ట్రెస్, చాలా బాధ్యతతో వాళ్ళు మాకు బుర్ర పని చేయట్లేదు, మాకు ఒక ఐడియాస్ రావట్లేదు ఇలాంటివి. బట్ టీనేజర్స్ కి మైనర్స్ కి కూడా ఇప్పుడు కౌన్సిలింగ్ అవసరం అవుతుంది. ఎందుకు ఈ పరిణామాలు అంటారు? మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అండి, చాలా ఇన్ఫర్మేషన్ మనకి ఈ రోజున అవైలబుల్ గా ఉంది. బుక్స్ పరంగా కానీ, లేకపోతే మీడియా పరంగా కానీ, సోషల్ ప్లాట్ఫామ్స్ లో కానీ. సో ఇంత ఇన్ఫర్మేషన్ ని మనము తీసుకునేటప్పుడు ఫిల్టరేషన్ అనేది జరగట్లా.
ఫిల్టరేషన్ జరగట్లేదు అండ్ దాని ఎండ్ ఏంటో తెలియట్లేదు వాళ్ళకు. స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్, మధ్యలో పాయింట్ వాళ్ళకి తెలియట్లేదు. వాళ్ళకి నచ్చింది ఇప్పుడు మనం స్క్రోల్ చేసుకుంటూ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ లో మీరు కనుక రీల్స్ కానీ వీడియోస్ కానీ చూస్తూ ఉంటుంటే 1 hour 2 hours మీరు ఆ రీల్స్ లో హ్యాపీగా ఉంటారు. కానీ అది ఆఫ్ చేసిన మరో నిమిషం మీరు ఎన్ని రీల్స్ చూసారో మర్చిపోతారు. సో వాళ్ళకి వాళ్ళ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ గా ఉంది, వాళ్ళు ఏం తీసుకుంటున్నారు, ఎంత వరకు తీసుకోవాలి అనే మోతాదు తెలియట్లేదు. ప్లస్ ఏం చూస్తున్నారో కూడా వాళ్ళకి తెలియట్లేదు. ప్రతిదీ చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి అది ఎక్కడో కనెక్ట్ అవుతుంది. ఆ కనెక్ట్ అయిన అంశం మాత్రమే వాళ్ళు పెట్టుకుంటున్నారు. అది మంచా చెడా అనేది వాళ్ళు ఎవరితోని డిస్కస్ కూడా చేయట్లేదు. ఈ సోషల్ మీడియా ఏం చేస్తుంది, ఈ ఎలక్ట్రానిక్ మీడియా ఏం చేస్తుందంటే మనకి దాన్ని చూస్తేనే మనకి డోపమైన్ రిలీజ్ అవుతుందండి మన బ్రెయిన్ లో. సో అంటే డోపమైన్ అనేది మనకి ఒక హ్యాపీ హార్మోన్ లాగా. వేరే ఏ పని చేసినా అది రావట్లేదు. సో నేను మీతో మాట్లాడడం వల్ల నాకు డోపమైన్ కలగట్లేదు. నేను అప్పుడు ఏం చేస్తాను, మీరు నా పక్కన ఉన్నా సరే నేను ఫోనే చూసుకుంటూ ఉంటాను. మీరు గనక ఈ రోజున సినిమా థియేటర్ కి వెళ్లే వాళ్ళు తక్కువైపోయారు. అలానే బయట ఇప్పుడు మనం బీచ్ కి వెళ్ళినా సరే, మనం వైజాగ్ లో ఉన్నాం కాబట్టి బీచ్ మంచి ఎగ్జాంపుల్. మీరు బీచ్ రోడ్ లో ఒక్క రౌండ్ వేసి వస్తే మేడం, బీచ్ ని చూసేవాళ్ళ కన్నా ఫోన్ చూసేవాళ్ళు ఎక్కువైపోయారు 100%. సో బీచ్ ని చూస్తే వాళ్ళకి హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవ్వట్లా. ఆ మీడియాలో వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారానే, ఆ ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారానే వాళ్ళకి డోపమైన్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ క్షణం రిలీజ్ అయ్యి, సో దానికోసం ఇంకా 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 వాళ్ళు దానికి అడిక్ట్ అయిపోయి వాళ్ళకి టోటలీ అవుట్ ఆఫ్ సెన్స్ అనేది ఇప్పుడు జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాలిడ్ ఇన్ఫర్మేషన్ అండి. నమస్తే. థ్యాంక్ యూ.